ఉండండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. యా, కారుమంచి రమేష్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి గుడ్ అసలు మార్నింగ్ అండి. ఈ జనసేన సలహాదారుల ఆయన ఇష్యూ కూడా ఏంటి? మాట్లాడేస్తే అందరికీ ఇప్పుడేమో సమాధానం చెప్పడానికి ఉండదు కదా సార్. అందరూ మా మీదే విమర్శలు చేస్తారు అంటే కదా. మాట్లాడండి మరి. అంటే కాదు కాదు కాదు, మీరు మాట్లాడితే మిగతా జనసేన వాళ్ళకి అవకాశం జనసేన ఇచ్చినట్టు అధికార అవుతుంది. ప్రతినిధి గారు కూడా మాట్లాడేస్తే ముగ్గురికి నేను సమాధానం చెప్పడానికి బాగుంటుంది. మాట్లాడతారు. కరెక్టే. ఇప్పుడు ఆయన రియాక్ట్ కూడా అవ్వండి, మాట్లాడింగ్ వాళ్ళు చేయండి. ముగ్గురు కూడా మీతో రియాక్ట్ కావాలి కదా. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు మా డిబేట్లో బుల్లెట్లు వదులుతుంటారు అనమాట మామూలుగా. అంటే కరెక్టే. నలుగురున్నా కూడా, ఇప్పుడు ఈవెన్ ఇక్కడ మోడరేటర్ కూడా ఇద్దరు ఒకవేళ వ్యక్తులు సబ్జెక్ట్ వివిధ మాట్లాడాలన్నా పార్టీలకు కూడా మీరే టార్గెట్ చేస్తారు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏంటి మీరు 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 రియాక్ట్ అవుతారా? నేను జనసేన జనసేన మన అధికార బాబు గారితో ప్రతినిధి గారు కూడా మాట్లాడమంటారా? మాట్లాడేస్తే ముగ్గురు మీద కూడా నేను రియాక్ట్ అవుతాను. సరే ఓకే. రమేష్ గారి సలహా మేరకు బాబు పాలూరు గారు గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తానికి ఇది ఇష్యూ ఓవరాల్గా అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ సలహాదారులకు సంబంధించినటువంటి ఇష్యూ మనం చూస్తున్నాం. సో మీరు కూడా రియాక్ట్ అయిపోతే రమేష్ గారు సమాధానం చెప్తారు. సో వారు ఇచ్చేటువంటి సమాధానం కోసం నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. రియాక్ట్ అవ్వండి ప్లీజ్. నమస్కారం సార్, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రభుత్వ సలహాదారులు అంటే గత 5 ఏళ్లలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు అంటే ఒక వెయిటేజ్ ఉండేది, అందరూ కూడా చాలా గౌరవించేవాళ్ళు. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరినైతే ప్రభుత్వ సలహాదారులను పెట్టుకున్నారో పాపం అందులో కొంతమంది బాధపడ్డారు, ఎందుకురా బాబు ఇందులోకి వచ్చామని చెప్పి. ఇంకొంతమంది విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఎందుకంటే వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ అర్హతకి మించి వాళ్ళకి ఒక రాజకీయ పునరావాసం కల్పించిన జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే మిగతా పక్షాలని తిడుతూ, బూతులు తిడుతూ, ప్రభుత్వ సలహాదారులు ఏకంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఇలా నానా రకాలైన పనులు చేశారు. ప్రభుత్వ సలహాదారులు అనే దానికి అర్థం లేకుండా చేసేసారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సలహాదారుల తాలూకా లిస్ట్ కనుక చూస్తే, ఇంక మున్ముందు రాబోయే లిస్ట్ చూస్తే నిజంగా చాలా ప్రశంసించదగ్గది. అంటే ఇందాక మన కాంగ్రెస్ మిత్రులు నాగార్జున గారు మాట్లాడుతూ, ఇప్పుడు కూటమి మంచి వ్యక్తులనే పెట్టింది, కాకపోతే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్, వాళ్ళ రోల్ క్లారిటీ కరెక్ట్గా ఇవ్వాలి అని చెప్తున్నారు. మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి బాగా తెలుసు. ఆయన ఏంటంటే ఆయన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ రిసోర్సెస్ని ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకుంటారు, ఎవరిని ఎలా ఖాళీగా ఉంచరు అనేది మీకు తెలుసు. కాబట్టి ఆ విషయంలో అయితే ఎలాంటి డోకా లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆ 2047 ఏదైతే విజన్ ఉందో, అలాగే మన వికసిత భారత్ అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఏదైతే కళ్ళగంటున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మంచి ప్రభుత్వాన్ని, మంచి సమాజాన్ని చూడాలనుకుంటున్నారు, వీళ్ళందరి ఆశయాలకు తగ్గట్టుగా తప్పనిసరిగా ప్రభుత్వ సలహాదారులు అనే వాళ్ళని మ్యాక్సిమం యూటిలైజేషన్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అనేది ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో మేమే కాదు ప్రజలు కూడా ఉన్నారు. ఆ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మేము ఒమ్ము చేయకుండా తప్పనిసరిగా బాధ్యతాయుతమైన పరిపాలనలో భాగంగా ప్రభుత్వ సలహాదారులకి వాళ్ళకి సముచిత గౌరవం ఇస్తూ, వాళ్ళ సలహాలు ఏవైతే ఆమోదయోగ్యమైన సలహాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి చెప్తున్నాం. సో ఇప్పుడు రమేష్ గారు నెక్స్ట్ మాట్లాడబోతారు, మా సలహాదారులు అలా చేశారు, మా సలహాదారులు ఇలా చేశారు. చెప్పడానికి ముందు మీరు ఈ మీడియా ముఖంగా ప్రైమ్ లైన్ సాక్షిగా మీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది సలహాదారులు పెట్టారు? మీ నోటితో చెప్పండి. మాకు తెలుసు, ఆయనకి రాజు గారికి కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మీ నోటితో మీరు చెప్పండి, ఎంతమంది సలహాదారులు పెట్టారు, నెలసరి ఖర్చు ఎంత వాళ్ళది, వాళ్ళ జీతాలు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ హౌస్ హెచ్ఆర్ఏస్ అంతా కలిపి నెలకి ఎంత అయింది, సంవత్సరానికి ఎంత అయింది, మీ 5 ఏళ్ళలో ఎంత ఖర్చు పెట్టారు, ఆ సలహాదారుల నుంచి మీరు తీసుకున్న సలహాలు ఏంటి, ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏం చేశారు, అది చెప్పి మీరు తర్వాత ఇంకేమైనా విమర్శలు, ఇంకేమైనా మీరు మాటలు చెప్తే బాగుంటుందని చెప్పి రమేష్ గారికి నా సూచన. ఎందుకంటే ప్రజలందరూ కూడా మీరు ఎలాగో అంటున్నారు, అందరూ మాట్లాడిన తర్వాత నేను సమాధానం ఇస్తానని చెప్పి, మీరు సమాధానం ఇచ్చే బదులు ఏదైతే నేను క్వశ్చన్స్ చేశానో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పి ఆ తర్వాత మీరు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో కానీ, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రభుత్వ సలహాదారులని ఇంత స్థాయిలో తక్కువ చేస్తూ కేవలం జీతాలు ఇవ్వడానికి, హౌస్ రెంట్లు ఇవ్వడానికి, కారుల్లో తిప్పడానికి, వాళ్ళకు ఒక రాజకీయ పునరావాసం కల్పించడానికి ఎప్పుడు కూడా సలహాదారులు అపాయింట్మెంట్ చేయలేదండి.
కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సలహాదారుల తాలూకా స్థాయి తగ్గిపోయింది. చాలా మంది వ్యక్తులు పాపం బాధపడి మమ్మల్ని ఎందుకు సలహాదారులుగా తీసుకున్నారు, మా సలహాలు మీరు కన్సిడర్ చేయకపోతే మమ్మల్ని సలహాదారులు పెట్టుకుని ఉపయోగం ఏంటని చెప్పి బాధపడి మానేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి రమేష్ గారు ఇప్పుడు దానికి తగ్గ సమాధానం చెప్పి ఆ తర్వాత డిబేట్లో పాల్గొవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా